స్ట్రీమ్ లో ఉన్నవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అది గ్రామంలో సర్పంచ్ స్థాయి నుంచి కావచ్చు, లేదంటే మండలంలో ఎంపీటీసీ స్థాయి పార్టీ లీడర్లని ఇప్పటికే మీ అన్నట్టుగా 300 పైగా అరెస్టులు అయినాయి ఇప్పటికే. సో ఇంక ఈ సంఖ్య పెరిగిద్దాం తగ్గదు కదా. భయపడుతున్నారా? భయపడలేదు. ఒకటైతే స్పష్టంగా బాధపడుతున్నారా ఎందుకు అలా మాట్లాడానని? బాధపడలేదు, భయపడలేదు. ఏం చూసుకోండి ఆ ధైర్యం కాదు, ఏం చూసుకుంటే ఆ ధైర్యం టైం కోసం వెయిట్ చేస్తున్నాం. ఏం చూసుకుని వెంకటరెడ్డి ఉండదు కదా, ఏం చూసుకుని వెంకటరెడ్డికి ఆ ధైర్యం? జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే అరెస్ట్ అవుతారండి, ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి? అయితే మళ్ళీ వస్తాం కదా బయటికి, ఏం శాశ్వతంగా జైల్లో ఉంటారు కదా. ఎంతే కదా సార్, 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, ఏమైంది? తర్వాత వచ్చాం, ఓడిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మేము ఓడిపోయాం. మళ్ళీ మా దగ్గర 23 మంది పోయారు, అయినా పోరాడాం, ముఖ్యమంత్రి అయ్యాం. సో మళ్ళీ పోరాడతాం, మళ్ళీ అవుతాం. పవన్ కళ్యాణ్ గారిని జనసేనని ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేసేవారు. ఇప్పుడు ఆయన విజయానికి ఇంక మీరు మాట్లాడే ఛాన్స్ని కోల్పోయినట్టేనా? ఎట్లా? సింగిల్గా సాధించిన విజయం కాదు కదా, మళ్ళీ ఎదురు ఉన్నదా? అంతే కదా. ఆ లింకు మేము సింగిల్గా 67 సీట్లు వచ్చినాయి, సింగిల్గా 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నా, సింగిల్గా 157 కూడా వచ్చినాయి. ఇప్పుడు సింగిల్ అనే కదా ఎంతవరకు తెచ్చుకున్నారు సార్? మేము ఒక సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నాము. మేము ఆ రాజకీయ పార్టీ వేసే ముష్టో, ఈ రాజకీయ పార్టీ వేసే ముష్టో మాకు అవసరంలా. మేము ప్రజలు పొత్తులు పెట్టుకుంటే ముష్టా? బీజేపీ చాలా మందితో పొత్తులు పెట్టుకున్నది, కాంగ్రెస్ చాలా మందితో పెట్టుకున్నది, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళ ఇవన్నీ మీరు ముష్టి ఇవన్నీ ఎలా మాట్లాడతారు? ప్రజాస్వామ్యంలో వాళ్ళు సిద్ధాంతాలు కలిగి నిజంగా మంచి వాళ్ళు అయితే పొత్తులు పెట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. అంటే వీళ్ళు మంచి వాళ్ళు కదా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీకి నాది బాధ్యత అన్నాడు కదా, నాది బాధ్యత అన్నారు కదా. నిర్వచనం ఏంటి సార్? వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తే మంచి చేస్తారా లేదో చూడాలి కదండి. ఒక సంవత్సరం చూడాలా, ఒక 6 నెలలైనా చూడాలా, 2-3 నెలల్లో నెల డిసైడ్ చేసేస్తారు. ఇదే కదా మీ మాటనే ఉన్నాం సార్. 3 నెలల నుంచి చూస్తానే ఉన్నాం. వచ్చే సంవత్సరం ఇస్తానంటున్నాడు అమ్మఒడి, వచ్చే సంవత్సరం. మరి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షలు ఇస్తానన్నాడు పవన్ కళ్యాణ్ యువతకి. 175 నియోజకవర్గాలు ఇంటూ 500 ప్లస్ 500 మందికి ఇంటూ 10 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు. ఏది వాళ్ళకి ఉపాధి ఏదైనా చిన్న పెట్టుకోవడానికి. ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం ఎవరా? వచ్చే సంవత్సరం కల్పిస్తారా? మరి ఇప్పుడు అమ్మఒడి వచ్చే సంవత్సరం కలిపి ఈ సంవత్సరం నా సంవత్సరం కల్పిస్తారా? వెయిట్ చేయాలి కదా మీరు. రాష్ట్రపతి పాలన అంటే ఎక్కడవుతుంది కాదు సార్. ఇప్పుడు జరుగుతున్న అరాచకం మీద ఇంత విధ్వంసం, మరి మాకు మద్దతు ఇచ్చారు కదా మిగిలిన రాజకీయ పార్టీలు వచ్చి. ఏదైతే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విధ్వంసం జరగకపోతే అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, లేదంటే మిగిలిన రాజకీయ కాదండి, నెల రోజుల్లోనే రాష్ట్రపతి పాలన అని చెప్పి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం హాస్యాస్పదం అనిపించలేదు సార్? మీరు మాట్లాడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. మీరు మాట్లాడచ్చు చెబుతున్నా. పోలీసులనే కొడుతుంటే జర్నలిస్టులు ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంది? కాదు, రాష్ట్రపతి పాలన ఎలాగా అడిగారు అని, అది సాధ్యమా సార్? ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు. ప్రజాస్వామ్యతంగా నిజంగా వాళ్ళు జరిగితే మేము అడగం కదా. కానీ వాళ్ళు ప్రధానికి ఆర్టికల్ 360 పెట్టండి, అప్పులు అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, అడుక్కుదింది, నేను వస్తే సంపద సృష్టిస్తాను, మొహం చూసి మొత్తం కంపెనీలు వచ్చేస్తాయి, నేను అసలు మొత్తం నేను ఇది చేస్తా అది చేస్తా అని మొత్తం ఓదరగొట్టి ప్రచారం చేసి ఎట్టా ఈవీఎంల పుణ్యమో ఈ పుణ్యమో ఏదో పుణ్యమో గెలిచారు కదా. ఇప్పుడు చెయ్యండి. ఆన్ గోయింగ్ స్కీమ్స్ అవి, కొత్త స్కీములు మేము అడగట్లా. మీరన్న ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకలో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? అధికారంలోకి వచ్చిన ఎమ్మటే పెట్టారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ కూడా అధికారంలో వచ్చిన ఎమ్మటే ఇంప్లిమెంట్ చేసింది. మీరు ఎందుకు చేయట్లా? మన ఆగస్టు 15 చేస్తామని ఓదర కొట్టారు కదా, ఎందుకు పోయింది? ఆగస్టు 15 అయిపోయింది, మరి ఎందుకు చేయట్లేదు? అడుగుతాం కదా దాన్ని అడిగితే మీరు 3 నెలలకు అడుగుతారా, 2 నెలలకు అడుగుతారా? కొత్త స్కీములు కాబట్టి అట్లా మీరు ఉన్న స్కీమ్ అమ్మఒడి కంటిన్యూ స్కీము, దాని కంటిన్యూ స్కీమ్ని ఎందుకు ఇవ్వరు నేను అంటున్నాను. సో ఆ స్కీములు రన్ అవుతున్నటువంటి చేయూత ఈ పథకాలని ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటిది, అవి ఆపేసి మేము తర్వాత ఇస్తాము లేదంటే దాని గురించి అసలు ఊసే ఎత్తకపోతే దాన్ని అడగచ్చు. సో కారుమూరి వెంకటరెడ్డిలో పశ్చాత్తాపం లేదు. అరే ఎందుకు ఆ రకంగా వీళ్ళనన్నా వాళ్ళనన్నా వీర మహిళలు అన్నారు, లేదా జన సైనికులను అన్నారు, తెలుగుదేశం పార్టీ. నా మనస్సాక్షిగా చెప్తున్నా, మేము నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా పశ్చాత్తాపడతాం. మేము ఎవరిని మోసం చేయలే. మేము జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసేది